మరోవైపు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది అదునుగా పలు ప్రైవేట్ హాస్పిటల్స్ స్పెషాలిటీ అంటూ ప్రత్యేక వైద్య నిపుణులు వైద్యం అంటూ అందినంత ఫీజులు వడ్డిస్తున్నారని ఆరోపణలు తరచూ వస్తున్నాయి. ఒక సమస్య అని వస్తే అవసరం లేకున్నా అక్కరకు రాని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోటితో పోయే వాటిని గొడ్డలి వరకు అన్నట్లు సాధారణంగా వచ్చే చిన్న రోగాలకు సైతం అవసరం లేని పరీక్షలు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక సదుపాయాలంటూ అవసరం లేని వైద్య పరీక్షలు చేసే డిస్కౌంట్ అంటూ అవసరం లేని ఖర్చులు పెట్టించి మరీ క్యాష్ చేసుకుంటున్నారు. ఒక వైద్యుని సంప్రదిస్తే అవసరం లేని వైద్య పరీక్షలు రాసి లేనిపోని అపోహలను సృష్టించి ప్రత్యేక వైద్య నిపుణులు అంటూ రిఫర్ చేసి మరీ దోచుకుంటున్నారని పేద ప్రజలు వాపోతున్నారు. నేడు పలు ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తున్నాయి. వెలకట్టలేని ప్రాణాలకు సైతం వెలకట్టి మరీ పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ సేవలు ఉన్నాయని ప్రాణాపాయంలో ఉన్న ప్రజలను చేర్పించుకొని ప్రజల ప్రాణాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో వైద్యశాలను సంప్రదిస్తే ఎమర్జెన్సీ సర్వీసులు అంటూ ప్రాణాల మీదకు తేవడమే కాక దురదృష్టవశాత్తు రోగి మృతి చెందితే ప్రాణాలకు సైతం లెక్క కట్టి మరి సునాయాసంగా చేతులు దులుపుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించాల్సిన పలు హాస్పిటల్స్ రోగి పరిస్థితులు తెలిసినప్పటికీ చేర్పించుకుని విలువైన ప్రాణాలను చితిమేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అత్యవసర వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వస్తే అన్ని ఎమర్జెన్సీ సేవలని లక్షల రూపాయల సంపాదన కోసం ప్రాణాపాయంలో ఉన్న రోగులను ఆసుపత్రికి తరలించగా రోగి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ అదేమీ ఖాతరు చేయకుండా ధనార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేసుకున్న పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని గమనించి కూడా ఒకవేళ జరగకూడదని జరిగితే ప్రాణాలకు ఖరీదు కట్టి మరి కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.